మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారములు. నేను కోట ఇందిరాదేవిని. శ్రీదత్త దర్శనం. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి ధీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. అంతఃపురంలో పిల్లవాడి కోసం అని వెతికితే కనిపించలేదు. వాళ్ళు చాలా దుఃఖపడ్డారు. నారాయణ స్వరూపం అని దత్తాత్రేయులు వారు చెప్పిన విషయం గుర్తొచ్చి సరే ఎక్కడో ఒక చోట పిల్లవాడు క్షేమంగా ఉన్నాడని భావించి స్థిమితపడ్డారు. ఇక్కడ నహుషుడు సకల విద్యా పారంగతుడైనాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న నహుషుని శివకన్య చూసి అతనిని వివాహం చేసుకోవాలని అనుకున్నది. హుండు అనే రాక్షసుడు శివకన్యను వరించాలనుకున్నాడు. శివకన్యను రాక్షసుని బారి నుండి రక్షించాలని నహుషుడు రాక్షసుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. నహుషుడు రాక్షసుని మీద యుద్ధానికి బయలుదేరాడు. భూనభోంతరాళాలు బద్దలయ్యేటట్టు విజయశంకారావం చేశాడు. ఆ ధ్వని విని ఇదేదో యుద్ధాహ్వానంలాగా ఉందనుకుని తన్ను యుద్ధానికి పిలిచేది ఎవరా అనుకుని హుండాసురుడు భటుల్ని పంపాడు. పోయి విషయం ఏమిటో కనుక్కురండి అని. వాళ్ళు వచ్చి నహుషుడితో మాట్లాడి తిరిగి వెళ్ళి హుండుడితో దొర ఎవడో నహుషుడట, ఎవడో ఆయననే ఆయువనే రాజు కొడుకుట, నిన్ను చంపడానికి వచ్చాడుట అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆయువు కొడుకు అనగానే వాడు ఉలిక్కిపడి ఇదేమిరా, నేను అతన్ని చిన్నప్పుడే పలహారం చేశానే, ఇలా ఇంకా ఆయువు కొడుకు ఆయువు ఎక్కడ మిగిలిందిరా బాబు, ఇదేమో నా ప్రాణాల మీదకి నిజంగానే వచ్చినట్టుంది అని కంగారు పడుతూ భార్యని, సైరంధ్రిని, వంటవాడిని అందరినీ పిలిపించి విచారణ ప్రారంభించాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని కదా సామెత. ఆ వంటవాడు అందులోనూ రాటు తేలినవాడయ్యే. ఆ బొట్టోడు గుండెల్లో మాంసం పీకేసి నీకు పలహారంలో వేసి మిగిలిన శవాన్ని విసిరేసి అవతల పారేశాన ఆ రోజే అని నదురు బెదురు లేకుండా కంగుని చెప్పాడు. హుండుడికి ఏమో పాలు పోలేదు. పైగా ఆ వంటవాడు అందుకున్నాడు మళ్ళీ. అదేంటిదరా నువ్వే అట్టా బెదురుతావేమిటి, ఈ దేవతలు మాయలోళ్ళు, వాళ్ళే వాడికి మళ్ళీ ప్రాణం పోసుంటారు. అసలు అదంతే కదా. కానీ కాలం వస్తే చచ్చినోళ్ళే బతుకుతారు, బతికినోళ్ళే చస్తారు డమామని. అయినా ఇంద్రుని జయించిన వాళ్ళం మనకు భయమేమిటి, జంకేమిటి, మళ్ళీ బతికితే మళ్ళీ నరికేస్తాం అంతే కదా అంటూ వాడే స్వయంగా ఇంద్రుని జయించినట్లు హుండుడికి ధైర్యం చెప్పడం ప్రారంభించాడు. దాంతో హుండుడికి అహంకారం పొడుచుకొచ్చింది, ఒళ్ళు మండింది. కానీ వాడినేమనాలో తోచలేదు. చివరికి వికటంగా నవ్వి భలే చెప్పావురా, నా మనసులో మాటే అనేసావు అని మెచ్చేసుకుని ధైర్యం తెచ్చుకుని గబగబా సైన్యం కూర్చుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఊరి వెలుపల వీరి కోసం ఎదురు చూస్తున్నాడు వీర నహుషుడు. అతన్ని చూడగానే వీరావేశం పొంగి హుండాసురుడు సేనల అన్నింటినీ వ్యూహాలుగా పన్ని ఉరుగొల్పి నహుషుడి మీదకి తోలాడు. వాళ్ళు తోమరాలు, పరిఘేలు, ప్రాసలు, పట్టిపాసాలు, పరశువులు, ముసలాలు, ముద్గరాలు, శూలాలు, భల్లాలు, కత్తులు, కటారులు, అంకుశాలు, కళలు మొదలైన విచిత్రాయుధాలు పట్టుకుని పెడబొబ్బలు పెట్టుకుంటూ ఆయుధాలను దూరం నుంచే మీదికి విసురుతూ నహుషుడి మీదకు మూకమ్ముడిగా వచ్చిపడ్డారు. వీర నహుషుడు అలవోకగా నవ్వుతూనే శరవర్షంతో ఆయుధాలని ఆ రాక్షస వీరుల్ని అన్నంత దూరంలోనే తుత్తినీయలు చేసాగాడు. అందరికీ తలో నహుషుడు ఉన్నట్లు కనిపించసాగాడు. కొందరు అతనికి జాటంకారాలు వింటేనే ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. కొందరికి అతని సింహనాదాలు విని గుండెలు పగిలినాయి. కొందరికి అతని శంఖారావాల వల్ల చెవులే కాదు కుచ్చలే విచ్చినాయి. కొందరికి అతని రథచక్ర ధ్వని వినగా అది తన మించే పోతుంది అనిపించి అక్కడికక్కడే గుండెలు ఆగిపోయినాయి. ఇలా వారంతట వారే చావగా మిగిలిన వారు కొందరు బాణవర్షం వల్ల ముక్కలు ముక్కలయ్యారు, మరికొందరు నెత్తురు ముద్దలయ్యారు,
మరికొందరు మాంసపు చూర్ణం అయిపోయారు. ఆ వీరసింహుడి విజృంభణ ధాటికి తట్టుకోలేక అనతి కాలంలోనే అసలు సైన్య వ్యూహాలన్నీ చెల్లాచెదరైపోయినాయి. కొందరు బెదిరి దిమ్మెరపోయి యుద్ధం మాని పక్కకు తప్పుకోసాగారు. కొందరు చచ్చిన వారిలాగే నేలకు ఖర్చుకుని పడుకోసాగారు. కొందరు పిక్కబలం కొద్దీ పరిగెత్తసాగారు. అది చూసి హుండాసురుడు మండిపడి, ఒరేయ్ ఒరేయ్ సన్యాసులారా, పారిపోకండ్రా, ఎవడురా మీకు ఈ పిరికి మందు పోసింది? యుద్ధాల్లో ఒకడు చస్తే మరొకడు పారిపోతాడంట్రా, ఇంటా వంటా లేని పని చేస్తున్నారా? అసలు మీరు గట్టిగా తలుచుకుంటే ఈ మానవుడు ఎంతరా? మన ఇంద్రుణ్ణి, యముణ్ణి, అగ్నిని, వాయువును, చివరికి ఈశ్వరుని కూడా ఎదిరించి గెలిచిన వాళ్ళం కదరా, మర్చిపోయారా ఏమిటి? తలుచుకుంటే ఈ పోరగాని అప్పడ నలిమేసినట్టు నలిమివేయగలను. మీలో ఎవరో ఒక్కడైనా. అయినా నేనుండగా మీకు భయమేమిరా? నేనే స్వయంగా యుద్ధం చేస్తే అది మన రాక్షస జాతికి అప్రతిష్టగా ఉంటుందని చూస్తున్నాను. రండి, ఉరకండి, నరకండి, చూస్తారేమి, తన్నండి, పొడవండి, చంపండి, అందరూ ఒక్కసారే మీద పడండి అని అనేక విధాలుగా సేనల్ని ప్రోత్సహించుకుంటూ సమీకరించుకుని మళ్ళీ నహుషుడి మీదకు తోలాడు. ఆ వీరుడు అలవకగా నవ్వుతూనే అందరినీ చిత్తు చేశాడు. నిమిషాల్లో చూస్తుండగానే సేన అంతా పలచబడిపోయింది. యుద్ధరంగం బోసిపోయి బావురమన్నట్లయింది. అది చూచి హుండాసురుడు చండవిక్రముడై ముందుకు దూకి, ఒరేయ్ బొడ్డూడను బొట్టగాడ, నీకు రోజులు 3 కనుకనే నా ఎదురుకొచ్చావు. రారా, ఇటురా, నా దగ్గర చూపించు నీ ప్రతాపం. అప్పడాలు తిని చాలా రోజులైంది. ఇవాళ నాకు పచ్చప్పడం దొరికినట్లేలే, రారా అంటూ పెద్ద కొండలాంటి బాణాల్ని నహుషుని మీదకి పరంపరగా కురిపించసాగాడు. వీరనహుషుడు, రారా, నీకోసమే నా కదా నేను వచ్చింది. దైవం నా ద్వారా నీకు పాపఫలం అందించబోతోంది లేరా అంటూ ఆ బాణపర్వతాలను అవలీలగా భేదించి నుగ్గు చేసి ఎదురు పెనుమంటల వంటి బాణాలను కుండుడి మీదకు వేశాడు. వాడు ఈ పెనుమంటలకు తట్టుకోలేక ఎలాగో తప్పించుకుని రాక్షస మాయతో అదృశ్యమైపోయి కనుమూసి తెరిచే లోపల వచ్చి నహుషుడి ముంజేతి మీద శక్తి కొలది గదతో కొట్టాడు. ఆ దెబ్బకి చేతిలో ఉన్న ధనస్సు ముక్కలైపోయింది. చెయ్యి విరిగినంత పని అయింది. అయితే మా తల్లి అనేక రాక్షస యుద్ధాలలో సారథ్యం చేసి ఆరితేరినవాడు కనుక ఇది రాక్షస మాయా ప్రయోగం అని గుర్తించి తటాన రథాన్ని గిరగిరా తిప్పుకుంటూ విచిత్రంగా తోలుతూ వెనక్కి తిరిగి, నాయన, వీళ్ళు మాయావులు, జాగ్రత్తగా ఉండాలి, మనం ఏమరపాటు పనికిరాదు అంటూ చెయ్యి కాస్త నిమరసాగాడు. ఈ మాటల్లో గుండె రథం వేగం కాస్త తగ్గింది. ఆ హుండుడిదే సమయమని రథాన్ని, సారథిని, గుర్రాల్ని శరవర్షంతో ముంచివేసాగాడు. కానీ కొన్ని క్షణాల్లో తేరుకున్న వీరనహుషుడు మరో ధనుస్సు అందుకని శత్రు శరవర్షాన్ని వమ్ము చేస్తూ, భయం లేదు, రథం వాడి ముఖంగా పోని అని మాతల్ని హెచ్చరించాడు. అంతలో నహుషుడు ఇంద్రాస్త్రం ప్రయోగించి రాక్షస మాయను విడగొట్టేశాడు. అది చూసి మాతలి మహోత్సాహంతో రథం తోలసాగాడు. ఆ హుండు బండరువులు అరుచుకుంటూ పిడుగులా గర్జించుకుంటూ మళ్ళీ మరొక రెపకు మాయను పన్ని తాను కనిపించకుండా కొండంత శూలం ఒకటి చేత్తో పట్టుకుని మరో చేత్తో గొడ్డళ్ళు విసురుతూ ఘోరమైన యుద్ధం చేయసాగాడు. సమయజ్ఞుడైన మాతలి హెచ్చరిక మీద గాంధర్వాస్త్రం ప్రయోగించాడు నహుషుడు. దాంతో పెద్ద శూలం పట్టుకుని మీద పడబోతున్న రాక్షసుడు కనిపించాడు. వీరనహుషుడు బెదరక మనసులో గురువైన వశిష్ఠ మహర్షిని, దేవప్రభు అయిన ఇంద్రుణ్ణి తలుచుకుని నమస్కరించి సమంత్రకంగా బాణాలు వేశాడు. అవి 2 వజ్రాయుధాల్లో వెళ్ళి వాడి 2 చేతుల్ని చెట్టు కొమ్మల్ని నరికేసినట్టు నరికేసినాయి. ఇది చేతులు తెగి 2 పక్కల 2 రక్తపు బుగ్గలు బుస్సును ఎగజిమ్ముతుండగా వాడు ఒళ్ళు తెలియని బాధతో, కోపంతో, వీరావేశంలో పెద్ద సుడిగాల్ని కల్పిస్తుంది. నహుషుని మింగేద్దామని నోరు తెరుచుకుని పరిగెత్తుకు రాసాగాడు. ఆ సుడిగాలికి రథము, నహుషుడు నిలదొక్కుకోవడమే కష్టమైంది. మరో పక్కన వాడు పరిగెత్తుకు వస్తున్నాడు. అప్పుడు మాతలి సలహా వల్ల ఇంద్రశక్తిని ప్రయోగించాడు వీరనహుషుడు. ఆ శక్తి ప్రయోక్త అంతఃసారం వల్ల 1000 రెట్లు అధికంగా ప్రకాశిస్తూ మహావేగంతో పోయి హుండు గుండెలకు తాకింది.
ఆ తాకుతో వజ్రపు దెబ్బకు కుప్పవలన మహాపర్వతంలాగా వాడు పెడదెబ్బలు పెట్టుకుంటూ మెలికలు తిరుగుతూనే నేల కూలాడు. ఆ చప్పుడికి 100 పిడుగులు ఒక్కసారిగా పడినట్లయింది. ఆ శబ్దానికి ముల్లోకాలు కంపించాయి. మాతలి సలహా వల్ల ఇంద్రశక్తిని ప్రయోగించాడు వీరనౌషుడు. ఆ శక్తి ప్రయోక్త అంతఃసారం వల్ల 1000 రెట్లు అధికంగా ప్రకాశిస్తూ మహావేగంతో పోయి హుండు గుండెలను తాకింది. ఆ తాకుతో ప్రభువు వజ్రపు దెబ్బకు కుప్పకూలిన మహాపర్వతంలాగా వాడు పెడబొబ్బలు పెట్టుకుంటూ మెలికలు తిరుగుతూనూ నేల కూలాడు. ఆ చప్పుడికి 100 పిడుగులు ఒక్కసారిగా పడినట్లయింది. ఆ శబ్దానికి ముల్లోకాలు కంపించాయి. వీర నౌషుడు చేసిన అద్భుత కార్యాన్ని చూసి దేవతలంతా నివ్వెరపోయి అంతలో తేరుకుని ఆ బాలవీరుని మీద పుష్పవృష్టులు కురిపించారు. ఇటు హతశేషులైన రాక్షసులు తమ నాయకుడు కూలిపోగానే గుండెలు జారి తలో దిక్కుకి పారిపోయారు. విజయశంఖాన్ని మహోత్సాహంతో పూరిస్తున్న నౌషుని సిద్ధులు చారణులు ప్రశంసించారు. గంధర్వులు విజయ గీతాలు పాడారు. దేవతలు ఆశీస్సులు పలికారు. ఇప్పుడు తర్వాత ఏం జరిగింది వచ్చే వారం చెప్పుకుందాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.